హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటని చూస్తున్నారా? ఇది జవ్వాదు పౌడర్. ఇది నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసాను. అంటే ఆతృత ఎక్కువ కదా, ఎలా ఉంటుంది ఏంటో అని చూడాలని. జవ్వాదు పౌడర్ అందరికీ తెలుసు మ్యాక్సిమము. ఇది యాక్చువల్గా ఏంటంటే చాలా పర్ఫ్యూమ్డ్ స్మెల్ వస్తుంది. దీన్ని ఏంటంటే మీరు మనం ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది, వ్రతాలు చేస్తాం కదా, వరలక్ష్మి వ్రతం అటువంటివి వ్రతాలు నోములు అప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ జవ్వాదు పౌడర్ ఉంది కదా, ఇంత చిన్న బాటిల్లోనే ఉంటుంది, అది ఇంతే దొరుకుతుంది. ఇదేం చేయాలంటే మీరు జస్ట్ ఇది ఎట్లా ఉంటుందంటే చూపిస్తాను మీకు నేను. చూడండి ఎలా ఉందో, చూసారా? ఇది జస్ట్ చిన్న పించ్ ఆఫ్ పౌడర్ తీసి మీరు ఆ గంధంలో వేసుకుని, గంధాలు పూస్తాం కదా, వచ్చిన ముత్తైదులకి మెడ దగ్గర రాస్తాం కదా గంధాలు, పెట్టినప్పుడు మీరు దీన్ని దానిలో వేసి రాయండి. చాలా బాగుంటుంది, మంచి సుగంధ ద్రవ్యం ఇది. నిజంగా చెప్పాలంటే దీన్ని మనం దానికే కాదు, చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నానా, ఆ స్మెల్కి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత విపరీతమైన సుగంధభరితమైన ఇది వస్తుందో. ఇది అదొకటే కాదు, మనం జనరల్గా చాలామందికి పెర్ఫ్యూమ్స్ పడవు కదా, బాడీ స్ప్రే కానీ పెర్ఫ్యూమ్స్ కానీ, అటువంటి వాళ్ళు ఈ జవ్వాది పౌడర్ కాస్త బట్టలకి రాసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని మీరు కూడా ట్రై చేయండి. నేను ట్రై చేశాను, చాలా బాగుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.